వేరుశనగ విత్తనాలు వచ్చి ఎకరానికి వచ్చి 100 కేజీల నుంచి 110 కేజీలు వేస్తామండి. దుక్కులో మామూలుగా మెన్నూరు వేస్తామండి, డిఏపి. ఆ తర్వాత 21 రోజుకి కలుపు మందు కొడతామండి. కలుపు మందు కొట్టిన తర్వాత మళ్ళీ ఒక వారానికి విరుగుడు మందు ఉంటుందండి, అది పిచికారి చేస్తామండి. అప్పుడు చేను పూత మొదలు పెడుతుంది, పూత రావటం మొదలు పెడుతుంది. ఆ పూతకి వచ్చి మన డిసీజ్ రాకుండా M45 కానీ యూనార్ కానీ ఈ మందులు చేస్తామండి. ప్రజెంట్ మందులు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయండి, అంత క్వాలిటీగా ఏం లేవు. అయినా ఇప్పుడు మనకు మార్కెట్లో మాకు సరైన అడ్వైజ్ చెప్పేవాళ్ళు లేరండి. మార్కెట్లో మనం ఎక్కడైతే మెన్నూరు డిపో ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి ఈ మొక్కలు శాంపుల్ పట్టుకెళ్ళి అవి చూపించి వాళ్ళు చెప్పిన మందులు మేము పిచికారి చేస్తుంటామండి. ఇప్పుడు ఈ చేను వేసి 75 రోజులు అయిందండి. ఇప్పటికి 9 సార్లు స్ప్రే చేశానండి. 9 సార్లు పోయి స్ప్రే చేసిన చేను అంతా అనుకూలంగా ఏం లేదండి. ఒకసారి వాతావరణం కూడా మంచు ఉంది కదండి, మంచు వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందండి. అలా 10 రోజులకి మళ్ళీ మందు వేస్తామండి. ఏరులో బాగా రావడానికి, ఏరు నాణ్యంగా దిగడానికి, తర్వాత ఓడ తయారవడానికి, 75 రోజుల్లో మళ్ళీ కాయకి తయారవడానికి ఇంకో రకం మందు మన 10-26 అని అది వేస్తామండి. 80 రోజులు 75 మధ్యలో అమ్మోనియా కానీ యూరియా కానీ వేస్తామండి. అలాగే పిచికారికి ఎక్కువ అవుతాయండి ముందు, పురుగులకి, చీడకి, దోవకి. ఈ వ్యవసాయం చేస్తున్నామండి ఇంట్రెస్ట్ గా చేయాలని. అది ఒకసారి బాగుంటుంది, ఒకసారి ఇబ్బంది కలిగింది. ఫస్ట్ స్టార్టింగ్ దుక్కు నుంచి లాస్ట్ చేను తీసి ఆడే వరకు నియర్లీ 1 లక్ష రూపాయలు అవుతుందండి పెట్టుబడి. రేటు బాగుంటే ఎకరానికి 50 నుంచి 75 మిగులుతాయండి. కొంచెం మార్కెట్లో మందుల క్వాలిటీ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందండి. అలాగే అడ్వైజర్స్ అంటే ఈ పంట వేస్తే ఈ టైంకి మందు కొట్టాలి, లేకపోతే ఇది పిచికారి చేయాలనేది సలహా కొద్దిగా ఇక్కడ ఇబ్బందిగా ఉందండి. దీని ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్నామండి. ఒక్కోసారి వస్తుంటుంది, ఒకసారి ఇబ్బంది పెడతాయి. అయినా నా నిరంతర మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చామండి. మాకు కంటిన్యూ ఇదేనండి మా జీవన ఆధారం. పక్కనే మామిడి తోట కూడా ఉందండి, 10 ఎకరాలు. పక్కనే వరి పొలం కూడా ఉంది, 5 ఎకరాలు. ఇలా కంటిన్యూ ఒకటి చేసుకుంటా కంటిన్యూ జీవనం సాగిస్తున్నామండి. ఎరువులు ధరలు పెరిగిపోయినాయండి. గిట్టుబాటు ధర అనేది అంత సమయంగా లేదండి. ఎరువులు ప్రతి ఇయర్కి వచ్చేవాడికి బస్తాకి 100-150 రూపాయల రేట్లు పెరుగుతున్నాయండి. కానీ రైతుకి గిట్టుబాటు ధర అనేది ఏ గవర్నమెంట్ అంత సబ్సిడెంట్ గా ఇవ్వడానికి లేదండి. అంటే ఈ రేట్ ఇస్తాము అని అంటే కానీ అంత అక్కడికి వెళ్ళాక మిల్లర్స్ ఉన్నారండి. వాళ్ళంతా మీకు తెలిసిందే, మిల్లర్స్ అంతే ఏంటో అదే సిండికేట్ వ్యాపారం. వాళ్ళు ఏదంటే అదే జరగాలి. మెయిన్ ఈ పురుగు మందులు మెన్నూరు మీదే రైతులు డిపెండ్ అండి.